హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి మే 3వ తేదీ శనివారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేషరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి వారికి మే 3వ తేదీన ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో ఉపయోగంగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. ఏ పని చేసినా వీరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు, మంచి క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్లయితే 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ వాళ్ళే అనే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం మే 3వ తేదీన అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేషరాశి వ్యక్తులు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు. వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. వీరికి ఈ టైం చాలా బాగుండబోతుంది. వీరు నక్క తోక తొక్కినట్టే, పట్టిందల్లా బంగారమే కాబోతుంది. చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే మీరు ఈ వీడియోను చూడండి. ఈ రాశి వారికి మాత్రం మే 3వ తేదీన ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఈ మేషరాశి వారు చాలా అదృష్టవంతులు అని ఎందుకు అంటున్నామంటే ఈ రాశి వారు ఈ టైంలో ఏ పని చేసినా అధిక లాభాలు అనేవి వీరికి రాబోతున్నాయి. ఏ పని తలపెట్టినా కానీ వీరికి లాభదాయకంగా ఉండబోతుంది. ఈ మే 3వ తేదీన ఈ రాశి వారు మాత్రం కొంచెం ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబంతో కలిసి ఈ రాశి వారు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ మే 3వ తేదీన మీకు డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. డబ్బు సమస్యలు అనేవి తీరిపోతాయి. అంటే డబ్బు సమస్యలు మీకు ఎప్పటి నుంచో ఉన్నట్లు అయితే ఈ టైంలో మీకు తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ టైంలో వారి నెల జీతం అనేది చేతికి అందబోతుంది. ఈ టైంలో మీకున్న డబ్బు సమస్యలు అయితే మీరు సులభంగా తీర్చుకోబోతున్నారు. ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించటానికి, కొత్త వ్యాపారాలు చేపట్టడానికి మీకు ఇవి మంచి రోజులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే కుటుంబంలో ఉన్న ఏవైనా అపార్థాలు కూడా మీకు ఈ టైంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలను సాధిస్తారు. అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మీరు ఆ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ రాశి వారికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది.
మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోబోతున్నాయి. ఎంత కష్టపడితే మీకు అంత ప్రతిఫలం అనేది ఈ టైంలో మీకు రాబోతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఈ టైంలో పొందబోతున్నారు. ఆదాయానికి మించి రెట్టింపు లాభాలు మీకైతే రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు ప్రతి మనిషికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంతమందిని మీరు గమనించినట్లు అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీపై ద్వేషాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఈ టైంలో అటువంటి వ్యక్తులతో ఎటువంటి విషయాలను షేర్ చేసుకోకండి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోకండి. ఈ మేషరాశి వారికి మాత్రం ధన ద్వారాలు అనేవి పూర్తిగా తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది పట్టబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు ఈ టైంలో రాబోతుంది. మీరు ఎలాంటి పనులు చేసినా కానీ దాంట్లో రెట్టింపు లాభాలనైతే మీరు ఈ టైంలో పొందుతారు. మీకు కుటుంబంలో మీకు మంచి గౌరవం అనేది లభించబోతుంది. అయితే మీకు ఈ టైం అయితే యోగదాయకంగానే ఉంది. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఈ టైంలో ఏ పని చేసినా కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభించబోతుంది. కష్టంకు తగ్గ మీరు మీ కష్టానికి శ్రమను జోడించండి. దానికి రెట్టింపు ఫలితాలను మీరు ఈ టైంలో పొందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారికి మాత్రం అన్ని శుభ ఫలితాలే ఈ టైంలోనైతే రాబోతున్నాయి. వ్యాపారానికి సంబంధించి ఒక కీలకమైన ఒప్పందాన్ని కూడా ఈ నెల చివరిలో మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారానికి సంబంధించి మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. ఈ విషయం మీ భవిష్యత్తులో విజయవంతంగా ఉండబోతుంది. మీరు ఈ మాటను అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరికి అయినా మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళే మీకు శత్రువులు. ఆ విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. లేదంటే చాలా నష్టపోతారు. మీరు ఏ పని చేసినా కానీ గోప్యంగా చేయండి. ఎవరికి చెప్పకుండా చేయండి. కొత్త వ్యాపారాలు మీరు మొదలు పెట్టినట్లు అయితే దానికి మంచి ప్రతిఫలం కూడా దక్కబోతుంది. దానికి తగ్గ ప్రతిఫలం మీకు రాబోతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందబోతున్నారు. మీకు ఈ టైం బాగా కలిసి వస్తుంది. నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అవసరమైతేనే మీరు మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి. ఈ టైంలో మీకైతే అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే కాబోతుంది.